హాయ్. ఈ వన్ మోర్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా దెబ్బ తగలొచ్చు నాకు. సో ఓకే. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ద మీడియా. ఎంతో బిజీ షెడ్యూల్ పెట్టుకొని ఎన్నో సినిమాలు మీకు ఈవెంట్స్ ఉంటాయి, బట్ స్టిల్ యూ గైస్ మేడ్ ఇట్. థ్యాంక్స్ అలాట్ ఈ బిజీ సండేలో ట్రాఫిక్లో, బట్ స్టిల్. అండ్ నెక్స్ట్ థింగ్, ఎంతోమంది చెప్పారు ప్రాజెక్ట్ గురించి, బట్ ఐ వుడ్ లైక్ టు సే ఇండస్ట్రీలో చాలా పెద్ద సినిమాలు ఉండొచ్చు, మాకన్నా పెద్ద సినిమాలు చాలా ఉంటాయి. కాకపోతే ఈ సినిమా రిజల్ట్ ఏదైనా అవ్వచ్చు, బట్ దిస్ జర్నీ హ్యాస్ బీన్ అ వెరీ ఎమోషనల్ జర్నీ. నాకే కాదు, నాతో పనిచేసిన ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, చాలామందికి ఇట్ ఈస్ ఎమోషనల్ ఫిలిం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. అనుకున్న దాని మీద చాలా ఇబ్బందులు పడ్డాం, వర్షాల్లో తడిసాం, ఎండల్లో, లైక్ వీ వర్క్ రియలీ హార్డ్. అట్ ద సేమ్ టైమ్ కోవిడ్లో చూసాం, లాక్డౌన్ చూసాం. సో అనుకున్న సెట్స్, ఫైట్స్ మధ్యలో బ్రేక్స్ అయిపోయినాయి. సో చాలా ఇబ్బందులు పడ్డాం, బట్ స్టిల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఈ ఆర్టిస్టులు అందరూ పెద్ద సినిమాలకి చాలామంది పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నా సినిమా అనుకొని ఇక్కడికి వచ్చారు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. అందరూ నాతో పాటు వాళ్ళే అడిగి టీషర్ట్స్ వేసుకున్నారు, ఇక్కడే మా యూనిటీ చూపెడుతున్నారు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు వర్క్ విత్ యూ గైస్. థ్యాంక్స్ అ లాట్. నువ్వు వేసుకోలే, సంపేస్తా. ఓకే. టీ షర్ట్ పట్టకపోయినా ప్రేమ ఉంది మామ. అండ్ టీ షర్ట్ పట్టకపోయినా ప్రేమ ఉంది. నెక్స్ట్ టైం సిక్స్ ప్యాక్ చేస్తా అన్న సాయి కార్తిక్ గారు ట్రై చేశారు మధ్యలో. ఓకే, కంటిన్యూ. సో ఎమోషనల్ జర్నీ ఒట్టి నాకే కాదు, ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారు నా కాలేజ్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ నిహార్, జయసుద్ గారి అబ్బాయి. జయసుద్ గారితో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా పనిచేశాను, బట్ నిహార్తో కూడా కలిసి ఒక మూవీ చేస్తానని మేమిద్దరం చాలా సినిమాలు చూసాం కాలేజ్ డేస్లో, బట్ నెవర్ వీ థాట్ వీల్ డూ అ మూవీ టుగెదర్ అని చెప్పి, యాక్ట్ చేస్తారని మేమిద్దరం ఎప్పుడూ అనుకోలేదు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీ వర్క్ టుగెదర్. అట్ ద సేమ్ టైం నేను అనుకున్న దాని మీద నా ఎక్స్పెక్టేషన్స్కి మించి వాడి స్క్రీన్ ప్రెజెన్సే, వాడి డైలాగ్ చెప్పనవసరం, అలా నుంచొని ఉంటే చాలు, వాట్ ఎవర్ హీస్ డన్ అ బ్రిలియంట్ జస్టిస్ ఫర్ ద రోల్. అండ్ నెక్స్ట్ సత్యకృష్ణన్ గారి గురించి చెప్పనవసరం లేదు, ఎంత మంచి యాక్ట్రెస్ తను అందరికీ తెలుసు. అండ్ తన డాటర్ కూడా ఈ మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, నా మూవీ ద్వారా ఇట్లా మంచి యాక్ట్రెస్లు, వాళ్ళ కిడ్స్ ఆర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్. అండ్ ఇప్పుడు ప్లీజ్ నెపోటిజం అనకండి, మా మూవీ ద్వారా ఏ సంబంధం ఇండస్ట్రీకి లేని వాళ్ళు చాలామంది ఇంట్రడ్యూస్ అయ్యారు, ఇకపై ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. సో అట్లానే మా డైరెక్టరు, మా కెమెరామ్యాన్, చాలామందికి ఇది ఒక మంచి ప్రాజెక్ట్. అండ్ దే ఆల్ వర్క్డ్ బియాండ్ దేర్ లెవెల్స్, బియాండ్ దేర్ అవుట్ ఆఫ్ ద స్కిన్స్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఇన్ని కష్టాలు పడినా ఈ ప్రాజెక్టు నేను ముందుకు తీసుకెళ్ళగలిగింది నా మేనేజ్మెంట్ టీం వల్ల. నా ప్రొడక్షన్ కంట్రోలర్ అక్కినేని శ్రీనివాస్ గారు కానీ, శ్రీనివాస్ గారు ఖచ్చితంగా టీడీఎస్ కట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భరత్ వెనిగల్ల, నవీన్. సో అందరూ చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కోసం. అండ్ వితౌట్ దెమ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇంకోటి, ఇప్పుడు సాయి కార్తిక్ని గురించి చెప్పాలంటే ఆయన గురించి చెప్పే అనుభవం నాకు లేదు. ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు, చాలామంది పెద్ద పెద్ద హీరోలతో పనిచేశారు. సో ఆయన గురించి నేను చెప్పనవసరం లేదు. కాకపోతే ఒకటి మాత్రం జరిగింది, ఆయన మ్యూజిక్ మేము కూర్చొని దానికోసం ఆర్ఆర్ రేపు అవుట్పుట్ కనిపిస్తుంది బ్రో జనాలకి. అండ్ అందుకనే మనం ఇంకో సినిమా వీఆర్ వర్కింగ్ టుగెదర్ అగైన్. అండ్ నా ధీరాక్ కూడా ఆయనే మ్యూజిక్. ద సేమ్ వే కన్నా నా బెస్ట్ లుక్ నేను చేసిన సినిమాలన్నింటిలోకి దిస్ ఇస్ మై గ్యాంగ్స్టర్ ఇస్ మై 6th ఫిలిం యాజ్ హీరో. నా బెస్ట్ లుక్ ఎవర్. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ కన్నా. సో ఒక కొత్త లక్ష్ని స్క్రీన్ మీద చూస్తారు, ఆల్రెడీ పోస్టర్స్లో కనిపిస్తుంది. అండ్ మా పోస్టర్ డిజైన్స్, అల్టిమేట్ పోస్టర్ డిజైన్స్ రివ్యూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ కృష్ణ డిజిటల్స్, కృష్ణ గారు, థ్యాంక్స్ అలాట్. మా ఎడిటర్ రేణు, హీఈస్ ఆల్సో గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో చాలా మందికి ఇట్స్ అన్ ఎమోషనల్ ప్రాజెక్ట్. ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒక సినిమా అవ్వకుండానే ఇంకో సినిమా వచ్చేసింది, అది పెద్ద సినిమానే. ఓకే, పాన్ ఇండియా సినిమా. సో
ఇంకా దానికి మించి ఆయన టాలెంట్ గురించి నేను చెప్పనవసరం లేదు. ఆయన చాలా మంది పెద్ద డైరెక్టర్స్ దగ్గర పెద్ద సినిమాలు చేశారు, పెద్ద హీరోలతో పనిచేశాడు. సో సూర్య, ఐ హోప్ ఐ మెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. సో యా, సో ఇంత పని చేసిన ఆయన ఒప్పుకున్నాడంటే ఐ థింక్ ఐ హావ్ డన్ అ డీసెంట్ జాబ్. రేపు జనాలు చూసి వాళ్ళు కూడా ఓటేస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఇట్ వుడ్ బి ఎంకరేజింగ్. అండ్ నెక్స్ట్, ఈ యూనిట్ మొత్తంలోకి ఒక్క మనిషి దగ్గర నేను భయపడి వెళ్ళాల్సి వచ్చింది అంటే అది ఎవరో కాదు. యాక్చువల్లీ మా కెమిస్ట్రీ ఇద్దరు బాగుండాలి స్క్రీన్ మీద అనుకునే వాళ్ళం కాబట్టి ఆఫ్ కెమెరా ఐ యూస్ టు బి స్కేర్డ్ టు మీట్ హర్. దట్ ఈస్ వేదిక. ఎందుకంటే ఫస్ట్ తన డెడికేషన్ లెవెల్స్ ఎంతసేపు సీరియస్ తెలుగు నేర్చుకుంది విత్ ఇన్ నో టైం. అండ్ కెమెరా ముందుకు వస్తే, సెట్లోకి వస్తే షీ సో సీరియస్. నాకు భయం వేసేది, అమ్మా మిగతా టెక్నీషియన్స్ అందరితో ఫ్రీగా మాట్లాడతాను, ఆర్టిస్టులు అందరితో మేము చాలా జోవియల్గా ఉంటాం. బట్ కమింగ్ టు హర్ ఐ యూస్ టు బి లైక్ ఓకే, లెట్ హర్ డూ అవర్ జాబ్, ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్. బట్ షీ హెస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అట్ ద సేమ్ టైం తెలుగు నేర్చుకుంది, ఇప్పుడు ఒక తెలుగు పిల్లలాగా మాట్లాడింది. నాకే ఇంగ్లీష్ వస్తున్నాయి కాకపోతే తను తెలుగులో మాట్లాడింది. సో అక్కడే తన డెడికేషన్, కమిట్మెంట్ అన్నీ అర్థమవుతున్నాయి. అండ్ you will definitely be a very big actress, trust me. And after Gangarazu, give me dates for one more project. Okay, thank you. And మా కొరియోగ్రాఫర్ ఫైట్ మాస్టర్ గురించి చెప్పాలంటే, సారీ మాస్టర్, చాలా ఇబ్బంది పెట్టాను ఇద్దరికి. ఆఫీస్కి చాలాసార్లు పిలిచాం, బట్ హ్యాట్స్ ఆఫ్ మాస్టర్. ఎందుకంటే పెద్ద సినిమాలకి రావటం వేరు, మా పెద్ద హీరోలకి రావటం వేరు. నన్ను మీ వాళ్ళలాగా ఫీల్ అయ్యి, నా ప్రొడక్షన్ హౌస్ని మీ ప్రొడక్షన్ హౌస్లా ఫీల్ అయ్యి మీరందరూ వచ్చి నా కోసం చాలా టైం స్పెండ్ చేశారు. కనీసం ఒక 10-20 సిట్టింగ్స్ చేసామా ఫైట్స్లో ఈజీగా. సో మెనీ డిస్కషన్స్ వీ హ్యాడ్. సో అంత, బట్ ఆ అవుట్పుట్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఏ మూవీకైనా సెకండ్ హాఫ్ ఇస్ ద లైఫ్. గ్యాంగ్స్టర్ గంగరాజు ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో, కమర్షియల్ ఆస్పెక్ట్స్లో రన్ అవుతుంది. ఇంటర్వెల్ దగ్గర స్టోరీ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ నుండి ఇట్ విల్ టేక్ ఆఫ్. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, లాస్ట్ 20 minutes విల్ బీ ఆన్ అ డిఫరెంట్ లీగ్. దానికి సర్ప్రైజ్ ఎండింగ్ ఒకటి ఉంది, సర్ప్రైజ్ థింగ్స్ ఐ కెనాట్ రివీల్. దేర్ ఆర్ సో మెనీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. సో మీరు చూస్తే మీరే అర్థమవుతుంది. డెఫినెట్లీ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. ఓకే. అండ్ మా కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ కూడా, థ్యాంక్స్ అలాట్ మాస్టర్. మీ వల్లే నాకు ఇంత ఇంజురీ అయినా సరే, మీరు తప్ప నాకు వేరే ఐ డోంట్ థింక్ ఇంకో కొరియోగ్రాఫర్ ఎవరు చేయగలిగేవాళ్ళు కాదు సాంగ్. అంత ఇంజురీ అయినా ఒక్క మూమెంట్ కూడా మార్చకుండా చేయించారు. అంటే తిట్టారా పొగిడారా మీరు? అండ్ వితౌట్ ఎనీ లైక్ అవుట్పుట్ ఎక్కడ మనకి డెప్రిషియేట్ అవ్వకుండా, లైక్ ఎక్కడ తగ్గకుండా మీరు నాకు చేయించారు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మీరు కాబట్టి చేశాను. ఇంకో కొరియోగ్రాఫర్తో ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ డన్ అది. బట్ థ్యాంక్స్ అలాట్. ఒక సాంగ్ చేద్దామని ఈ మూవీకి వచ్చారు, మీరు 2 songs చేశారు. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద రీసెంట్ టైమ్స్లో ఏ పెద్ద హిట్ మా కొరియోగ్రఫీ సాంగ్ చూసుకున్నా అది మీ పేరే వినపడుతుంది. సో మనం ధీరాలో ఇంకో సాంగ్ చేయబోతున్నాం. ఓకే, యా. అండ్ నెక్స్ట్ అందరి గురించి మాట్లాడాను. ఇంకెవరైనా మీరు, ఇంకా చరణ్, వీళ్ళందరూ బేసికలీ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ బడి. మనకంత చెప్పిన శ్రీకాంత్ అయ్యంగర్ గారు, మీ ఎనర్జీ లెవెల్స్ నేను మీట్ అవ్వలేను, బట్ ఐ హోప్ వి బికేమ్ లైక్, ఎక్కడ వెళ్ళిపోయారా? ఓకే. సో వాట్ ఎవర్, ఆయన ఎనర్జీ లెవెల్స్ మీట్ అవ్వలేను కానీ వీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులందరికీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అట్ ద సేమ్ టైం రాణి, వెన్నెల్ కిషోర్కి, వీళ్ళందరికీ కూడా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. సో ఆల్ ఆఫ్ అస్ ఒక ఫ్యామిలీలాగా పనిచేసాం. ఒక 3 monthsలో అయిపోవాల్సిన ప్రాజెక్ట్ ఒక 10 months అయింది. ఒక 1.5 year గడ్డం పెంచుకోవాల్సి వచ్చింది ఈ ప్రాజెక్ట్ కోసం. సో ఇమ్మీడియట్గా షూట్ ప్యాకప్ అన్న 5 నిమిషాల్లో నేను క్యారవాన్లోకి వెళ్ళి గడ్డం తీస్తాను. సో అంత లైక్ వీ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ థింగ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ ద బెస్ట్ గురించి చెప్పాలంటే మా నాన్నగారు. సో ఆయన గురించి చెప్పాలంటే బేసికలీ ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఈ సపోర్ట్ లేకపోతే నేనుండేవాడిని కాదు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేస్తా.
నేను లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు, ఈ సినిమా లేకపోతే ఈ రోజు ఉండేది కాదు. సో అన్నిటికీ కారణం ఇట్స్ ఓన్లీ హిమ్. సో హీఈస్ లైక్ అ షాడో. వెనకాల నుండి అన్నీ ఆయనే నడిపిస్తారు, మేమంతా ముందు జస్ట్ కీలు బొమ్మలం లాగా అంతే. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బి బార్న్ యాజ్ హిస్ సన్ అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు బి బార్న్ యాజ్ హిస్ సన్. నాకు తెలిసి ఇప్పుడు కాదు, ఇంకో 100 సినిమాలకైనా ఆయన సపోర్ట్ అలానే ఉంటుంది. ఎక్కడ నమ్మకం పోగొట్టుకోరు. నేనే కొన్నిసార్లు ఎక్కడైనా లోగా ఉన్నా సరే, ఆయన ఎంత పెద్ద లాస్ వచ్చినా సరే ఆయన్ని చూస్తే నేను ఇన్స్పైర్ అవుతాను. పిచ్ లైట్ అంటారు, నెక్స్ట్ మినిట్ ఇట్స్ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. సో ఇండస్ట్రీలో 1982 నుండి సినిమాలు చేస్తున్నాం, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్తో పనిచేసాం, ఎన్నో లాసులు ఫేస్ చేసాం, ఎన్నో బ్యాక్లాషెస్, బ్యాక్ స్టెప్స్, బట్ స్టిల్ STTV Films is going forward very strong. It will never back down. Okay, and డెఫినెట్గా మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తీసుకొచ్చి టాలెంటెడ్ టెక్నీషియన్స్, కొత్త అయినా పాత అయినా ఎవరినైనా మేము ముందుకు తీసుకెళ్తాం, ఎంకరేజ్ చేస్తాం. అండ్ అజయ్ కుమార్ గారు, మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన హీరోగానే కాదు, యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ నేను చేసిన ఫస్ట్ సినిమా కూడా మీరే డైరెక్టర్. దట్ వాస్ 25 years బ్యాక్. ఓకే బట్ వాట్ ఎవర్, థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీవన్. ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను, ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కొత్త స్పీచ్ రెడీ చేసుకోవాలి. బట్ థ్యాంక్ యూ. డెఫినెట్గా నన్ ఆఫ్ యూ విల్ బి డిసప్పాయింటెడ్. ఒక మంచి సినిమా చూస్తారు, ఒక ఎంటర్టైనింగ్ సినిమా చూస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టోరీ గురించి చెప్పాలంటే, గ్యాంగ్స్టర్ గంగరాజు అనుకుంటే ఏదో బాంబులు, షూటింగ్ ఇవన్నీ ఉంటాయి అనుకొని మీరు ఆలోచించద్దు. ఇట్స్ నాట్ ఓన్లీ యాక్షన్ ఫిల్మ్, ఇట్ హ్యాస్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇట్ హ్యాస్ కామెడీ, ఇట్ హ్యాస్ లవ్, ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ హ్యాస్ యాక్షన్, ఎవ్రీథింగ్. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అన్ని వర్గాల ఆడియన్స్ వచ్చి తరోగా ఎంజాయ్ చేయగలిగే సినిమా గ్యాంగ్స్టర్ గంగరాజు. Thank you.